నీతి నిజాయితీ ఉన్న పార్టీని అధికారంలో తెచ్చుకుంటే రాష్ట్రం సుపరిపాలన ద్వారా అభివృద్ధి జరుగుతుందని జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకటరామారావు అన్నారు. శుక్రవారం 1 టౌన్, సామరంగ చౌక్ తదితర ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి నిజాయితీకి మారుపేరు మాజీ సిబిఐ జాయింట్ సెక్రటరీ జేడీ లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పోతిన వెంకటరామారావు కోరారు. రాష్ట్రంలో ఉన్న 2 ప్రధాన పార్టీలకు ఓట్లు వేస్తే బీజేపీకి వేసినట్లే అవుతుందని, 10 ఏళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి ఎలాంటి సహకారం లేదని, స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ, వైసీపీ 2 పార్టీలు రాష్ట్రాన్ని నాశనం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీతి నిజాయితీపరుడైన లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిన టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీలను తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ఓటర్లను కోరారు. తమ్ముడు జేడీ సార్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం, జై భారత్ పార్టీ నుంచి. ఎక్కడ మీది భయ్యా? నా పేరు పోతున్న రాముడు, జై భారత్ పార్టీ నుంచి పోటీ చేస్తాం. ఎన్నికలు పెట్టి టార్చ్ చేశారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి, నా పేరు పోతున్న వెంకటరామారావు, జై భారత్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాం. మా ఎన్నికలు కొడుతూ టార్చ్ చేయటమ్మా సార్, మా ఎన్నికలు కొడుతూ టార్చ్ చేయటండి. జేడీ లక్ష్మీనారాయణ పార్టీ నుంచి పోటీ చేస్తాం. బ్యాలెట్ నెంబర్ 10 అండి. ఇది ఒక అవకాశం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే, నా పేరు పోతున్న వెంకటరామారావు, జై భారత్ పార్టీ నుంచి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాం. పోతున్న వెంకటరామారావు, జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా. ఇది జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ అండి. ఎన్నో తపాలుగా మేము జేడీ లక్ష్మీనారాయణ గారి మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం అంటే, ఈజ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఇన్ దిస్ ఇండియా, ఇన్ అవర్ కంట్రీ. ఎంతోమందికి ఒక స్ఫూర్తి, యువతకి 45 లక్షల మంది యువతకి స్ఫూర్తినిచ్చిన, ఇన్స్పైర్ చేయగలిగే ఒక మోటివేషన్ స్పీకర్గా ఆయన ఎంతో పేరు ఉంది, మంచి పేరు ఉంది. ముఖ్యంగా ఆయన ఒక నిజాయితీపరుడు. ఆ నిజాయితీకి ప్రతి వ్యక్తి కూడా గులాములు అయ్యారని చెప్పడానికి అతిశయోక్తి కాదు. ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన రైట్ ఫ్రమ్ ద డే 1 పుట్టిన కాడి నుంచి కూడా ఆయన పెంపకంలోనే ఒక క్రమశిక్షణ అవలంబించుకున్నారు. వాళ్ళ మదర్ ఒక స్కూల్ టీచర్గా, వాళ్ళ ఫాదర్ ఒక వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాక శ్రీశైలంలోనే ఆయన విద్యాభ్యాసం తెలుగు మీడియంలో జరిగినా కూడా మరి అత్యంత స్థాయికి ఆయన ఐపీఎస్ లెవెల్ వరకు ఆయన తెచ్చుకున్నారంటే, ఐపీఎస్ కూడా కొట్టగలిగారంటే అది కేవలం ఒక జ్ఞానంతోనే కాదు, అతని యొక్క క్రమశిక్షణ ద్వారా వస్తుంది. ఒక యువత ఏ రకమైన విధానాలను పాటించాలో అనేది ఒక డిక్షనరీ కింద ఉండే పరిస్థితి అందరికీ తెలుసుకోవాలి. మరి ఇటువంటి గొప్ప వ్యక్తి, నిజాయితీపరుడు, ఎంతోమంది నిజం చెప్పాలంటే ఈరోజు మన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అనేకమైన కేసుల్లో ఇరుక్కున్న పరిస్థితుల్లో కూడా ఈయన దగ్గర ఆన్సర్ ఉంది. హౌ టు డీల్ విత్ ద కేస్. ఒక కేసుని ఏ రకమైన డీల్ చేయాలనే కనీసం ఆలోచన మరి పెద్ద రాజకీయ పార్టీలు, పెద్ద సలహాదారులు, పెద్ద లీగల్ ఒపీనియన్స్ తీసుకునే పరిస్థితుల్లో ఏ రకమైన ఉపయోగం పడలేదు. మరి ఈయన ఒక స్ట్రాటజీ. ఈయన లా చదవకపోయినా లా అంతా కూడా అవగాహన చేసుకున్న వ్యక్తి. మరి బికాస్ డ్యూ టు హిస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆ యొక్క అనుభవం వల్ల అన్ని విషయాల్లో కూడా మంచి తికరణ శుద్ధిగా నేర్చుకున్న వ్యక్తి, అవలంబించగల వ్యక్తి, ఎగ్జిక్యూట్ చేసే విధానం ఆయనకు తెలుసు. మరి వాళ్ళకు కూడా తెలియని విధానాలు ఈయన దగ్గర ఉన్నాయి. అంటే ఒక జ్ఞాన నిధి మాత్రమే కాదు, ఒక క్రమశిక్షణ వల్ల నిజాయితీపరుడు. అటువంటి గొప్ప వ్యక్తి పార్టీలో నేను ఎమ్మెల్యేగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తుపైన నేను పోటీ చేస్తానని నాకు గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు 100 కోట్లు 1000 కోట్లు చెప్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. నా నియోజకవర్గం 100 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు పెడతామని చెప్పి పబ్లిక్గా డిక్లేర్ చేస్తున్న పార్టీలు ఉన్నాయి. నాకు తెలుసు. మా చిన్నాన్నగారు, మా నాన్నగారికి చిన్నారుగా మా తాతగారైన పోతిన చిన్నగారు 28,000 రూపాయలతో ఎలక్షన్ ముగించిన పరిస్థితి తెలుసు మాకు. కేవలం విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి 28,000తో ఎలక్షన్ ముగించి గెలిచిన సందర్భం ఉంది. ఈరోజు 100 కోట్ల రూపాయలు మనం మాట్లాడుకుంటున్నాం. డబ్బును వెదజల్లితే మరి ఇక్కడ ఓట్లు పడతాయి అనుకుంటున్నారు.
ఒక పెద్ద ఆయన కేవలం మతం చూపించి ఓట్లు రాల్చుకుంటానని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నాడు ఇంకొక చిన్న ఆయన. మరి ఏంటి పరిస్థితి? డబ్బులకి మతాలకి కాదు ఇక్కడ రావాల్సింది, మానవత్వం కావాలా. ఒక మానవత్వానికి ఓటు వేయండి, ఒక నిజాయితీ పరుడికి ఓటు వేయండి, నిజాయితీకి ఓటు వేయండి, మా టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తీసుకున్నాం. సెలవు. థ్యాంక్ యూ.